శ్రీనివాస్, ఏంటి నిన్న సభ మీద ఏంటి ఫీడ్బ్యాక్? అట్లాగే ఆ మంట పెట్టినటువంటి కూడా ఎవరు కావాలని పెట్టారనేటువంటి చర్చ జరుగుతుంది. ఆ పొగ అదంతా కూడా కావాలని అట్లా ఇది చేయటం ద్వారానే ఓ ప్లాన్ ప్రకారం జరిగిందంటున్నారు. ఏంటి నిజమేనా? దాన్ని కొంత సస్పెక్ట్ చేస్తూ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే సహజంగా ప్రధాని వచ్చేటువంటి దాడి ఏరియా మొత్తం కూడా అంటే బహిరంగ సభ జరిగేటువంటి ప్రాంతం కావచ్చు, లేకపోతే అమరావతి మొత్తం చుట్టుపక్కల కూడా భారీ స్థాయిలో పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. అన్ని ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో చెకప్ చేయడం, లేకపోతే సెక్యూరిటీ మెజర్స్ని భారీ స్థాయిలో పెంచినప్పటికి కూడా నిన్న సభా ప్రాంగణానికి కొంత దూరం కాలంలోనే కొంత దూరంలోనే ఆ రకమైనటువంటి మంటలు చెలరేగటం, దాంట్లో అంటే యాక్చువల్గా మంట రావటం కంటే ఎక్కువ పొగ రావడం, పొగ వస్తే వెహికల్స్ ఏవి రావు. అట్లా ప్రధాని వస్తున్నటువంటి ఏదైతే హెలికాప్టర్ వచ్చేటువంటి సమయంలోనే ఈ రకమైనటువంటి పైపులన్నీ తగలబెట్టడం అనేది మాత్రం కంపల్సరీగా పోలీస్ శాఖ మాత్రం చాలా అనుమానం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే అది తప్పనిసరిగా అది పూర్తిగా తగలబెట్టడానికి చేర్చినటువంటి ఒక కుట్రలో భాగమే అని చెప్తున్నారు. అయితే ఎవరు తగలబెట్టారు, ఎందుకు తగలబెట్టారు, అదే టయానికి ఎందుకు తగలబెట్టారు అనేది స్పష్టమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అదే టైంలోనే ప్రధానికి సంబంధించినటువంటి హెలికాప్టరు 3 హెలికాప్టర్లు కూడా ఎక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయం నుంచి అమరావతి సచివాలయం వద్దకు వచ్చేటువంటి హెలిప్యాడ్కి వచ్చేటువంటి సమయంలోనే ఈ రకంగా ఈ తగలబడటం అనేది కొంత అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందనేటువంటి దాంట్లో బలంగా పోలీస్ శాఖ భావిస్తూ ఉంది. అయితే దీని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతం నుంచి కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి దాంట్లో 2019 నుంచి 24 వరకు కూడా అనేక కుట్రలు చూసాం. రాజధానికి సంబంధించినటువంటి 2014 నుంచి 19 వరకు కూడా వరల్డ్ బ్యాంకు నుంచి నిధులు తీసుకోవాల్సినటువంటి సమయంలో వచ్చినప్పుడు కూడా అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ పూర్తిగా కావచ్చు, కొంతమంది వాళ్ళకు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వరల్డ్ బ్యాంకుకి సంబంధించినటువంటి దాంట్లో లేఖలు రాసినటువంటి ఘటనలు కూడా చూసిన పరిస్థితి ఉంది. ఎట్టి పరిస్థితులు అమరావతికి నిధులు రాకూడదు, అమరావతి నిర్మాణం జరగకూడదు అనేటువంటి దాంట్లో ఇది మునిగిపోతుందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేయడం లాంటి కారణాలు కావచ్చు, లేకపోతే వరల్డ్ బ్యాంకు ఈ అమరావతి నిర్మించలేదు, మీకు డబ్బులు రావని చెప్పిన అనేక రకాలైనటువంటి అంశాలని దుష్ప్రచారాలని, ఇది అమరావతి పూర్తిగా అమరావతి ఒక శ్మశానంలాగా ఉన్నటువంటి మాటలు కూడా మనం అన్ని కూడా విన్న పరిస్థితులు. కానీ నిన్నటువంటి ప్రధాని పర్యటనకు సంబంధించిన దాంట్లో అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి వస్తున్న సమయంలో అందులో ప్రధాని హెలికాప్టర్ వస్తున్న టైంలో జరిగినటువంటి దాన్ని మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గానే తీసుకుంది. దీని వెనకమాల ఏముందనేటువంటి దాన్ని బలమైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత మాత్రమే దీని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంటర్నల్గా మాత్రం పోలీస్ శాఖ పూర్తిగా చేస్తుంది. ఎందుకంటే అక్కడ తగలబడ్డటువంటి దాన్ని 1-2 కాదు, సుమారు 950కు పైగా ఉన్నటువంటి పైపులు అవన్నీ కూడా తగలబడినటువంటి పరిస్థితి. కాబట్టి అంత పెద్ద మొత్తంలో అక్కడ ఉందని ఎవరికి తెలుసు, ఎందుకు తగలబెట్టాల్సినటువంటి ఇప్పుడు మామూలుగా అక్కడ ఏవి కూడా మంట వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఎవరో కూడా ఉండరు, ఎవరో వెళ్ళి కావాలని అవి అక్కడ పెడితే కానీ ఏదో లేదంటే ఒక చిన్న సిగరెట్ మొక్క వేస్తే మాత్రం అక్కడ తగలబడేటువంటి అవకాశం కూడా లేదు. కానీ దీని వెనకమాల ఏదో ఉందనేటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం, ఒక బలమైనటువంటి అనుమానం మాత్రం ప్రభుత్వ పోలీసు వర్గాల్లో జరుగుతూ ఉంది. అయితే ఇదంతా కూడా ప్రధానికి సంబంధించిన హైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడ కూడా బయటికి రాకుండా పూర్తి స్థాయి ఆధారాలను సేకరించిన తర్వాత మాత్రమే దీని మీద ఏదో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం నుంచి కానీ పోలీస్ శాఖ నుంచి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ నెక్స్ట్